కాపాడి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకున్న భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందల స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన వాక్య భాగాలకు వెళుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచింది. వెంటనే నీ పిల్లలకు మరొక మరణాంతర వెలిగించండి. అలాగే సంతోషాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్య భాగానికి మనం వెళదాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అద్భుతమైన పాఠం క్రైస్తవులకు శ్రమలు లేవా అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ బైబిల్ తరగతిలో క్రైస్తవులైన మనకి శ్రమలు లేవా? క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరు దేవుని కొరకు శ్రమ పడాలి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తన కుటుంబం కొరకు ఎంతగా శ్రమ పడుతున్నాడో మనకి తెలుసు. ఎంత కష్టమైన కుటుంబం కొరకు మరి పడటం మనకు తెలుసు. ప్రియమైన దేవుని వలన అలాగే దేవుని కొరకు కూడా మనం ఎన్నో శ్రమలను అనుభవించాలి. క్రైస్తవులైన మనకి శ్రమలు లేవు, మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభువారే శ్రమపడి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు అవసరం లేదని బైబిల్ తెలియని చాలామంది క్రైస్తవులు చెప్పడం మనకు తెలుసు. నిజానికి బైబిల్ బట్టి ఆలోచిస్తే మనకి నిజంగా శ్రమలు లేవా? శ్రమ పడకుంటే దేవుడు పరలోకాన్ని ఇవ్వడా అనేది మనం ఆలోచించాలి. ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పేతురు గారు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి అంట మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు ప్రతి మనిషి దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుడు అనే పేరుని బట్టి సిగ్గుపడకూడదు. చాలామంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కొంతమంది ఏమండి మీదేం కులం అని అడిగినప్పుడు తన కులాన్ని చెప్పుకుంటాడే కానీ నేను క్రైస్తవుడను, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు కులంతో పని లేదు, మరి క్రిస్టియన్స్ అని చాలామంది చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ బైబిల్ గ్రంథం ఏమవుతుందంటే క్రైస్తవుడైనందుకు ఏమంటుందా? క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాలి. క్రైస్తవుడు అయితే బాధలు ఏమండి, క్రైస్తవుడుగా లేకపోయినా కానీ బాధలు ఉంటాయి. ఎలా ఉంటాయి? తన కుటుంబం కొరకు కష్టపడుతున్న సమయంలో ఎన్నో కొద్దిగా శ్రమలు వస్తాయి. ఎందుకంటే శారీరకంగా మనం కష్టపడుతున్న సమయంలో మన ఇంట్లో సరిగ్గా ఉండి లేక వెళ్ళక మనం ఎంతో కొంత శ్రమ పడుతున్న సమయంలో మనకి కష్టాలు బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దేవుని నమ్ముకున్న మనము కూడా కష్టాలను భరించాలి అనేది బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రమలు లేకపోతే పరలోకం వెళ్ళం. మనం భూమి మీద ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే ఎంతో కొంత శ్రమను భరించాలి. శ్రమ పడిన వారికే పరలోకం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకేమంటున్నాడు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడక ఆ క్రీస్తు పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఎక్కడ మహిమపరచాలి?
క్రైస్తవుడైనందుకు శ్రమల ద్వారాగా భూమి మీద మహిమపరచాలి. భూమి మీద దేవుణ్ణి ఎంతమంది శ్రమల ద్వారా మహిమపరుస్తున్నారు అంటే, దేవునికి మహిమ ఏ విధంగా వస్తుందంటే శ్రమల ద్వారాగానే మహిమ వస్తుంది. మహిమ అంటే పేరు, ఏమండి? మహిమ అంటే పేరు వస్తుంది దేవునికి. దేని ద్వారాగా? మనకొచ్చే శ్రమల ద్వారాగా, మనకొచ్చే కష్టాల ద్వారాగా దేవునికి మహిమ వస్తుంది, మనకి పరలోకం వస్తుంది. అందుకని యేసుప్రభువు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 17వ అధ్యాయము 2వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మహిమపరిచిండు. ఎక్కడ మహిమపరిచిండు అంటే పరలోకంలో మహిమపరిచిండు. కాబట్టి నీ కుమారుణ్ణి ఏమంటున్నాడు? నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకి అధికారం ఇచ్చాను. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీ కుమారుణ్ణి మహిమపరిచినట్లు నీ కుమారుడు నిన్ను మహిమపరిచను అంటున్నాడు. కిందకు వచ్చి 4వ వచనం అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్నేం చేశాను? మహిమపరిచను. అంటే భూమి మీద పని అనేది సంపూర్ణంగా నెరవేరితే మన ద్వారా దేవుడికి ఏం కలిగిద్ది? మహిమ కలిగిద్ది. అంటే భూమి మీద మనం ఏం చేయాలి? పని చేయాలి. ఈ పనిలోనే మనకి శ్రమలు వస్తుంటాయి. ఈ పనిలోనే దేవుడికి మహిమ వస్తుంది. ఈ పనిలోనే దేవునికి గొప్ప కీర్తి వస్తుంది. అంటే మనం ఏం చేయాలి భూమి మీద అంటే మహిమపరచాలి దేవుణ్ణి. దేవుడు ఎలా మహిమపరచబడతాడంటే మన దేవుడి పనిని చేస్తూ ఉంటుంటే మహిమపరుస్తాడు. ఎలాగంటే ఇప్పుడు మనకు సువార్త సభ పెట్టిన అనుకోండి, ఆ సభ పెట్టినప్పుడు అనేకులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని అప్పుడు దేవుని పొగుడుతారు. అప్పుడు వాళ్ళు కదా, వాక్యం బాగా చెప్పిన సేవకుడు, మరి ఎక్కడి నుంచి పిలిపించారు మీరు, నిజంగా ఇంత అద్భుతంగా చెప్పిండు, దేవుడి గురించి మేము ఇంతకాలం విన్నది ఒకలాగుంది, ఇప్పుడు మరొకలాగుంది, అద్భుతంగా చెప్పిందని దేవుని అక్కడ ఏం చేస్తారు? మహిమపరుస్తారు. అంటే పని ద్వారాగా మహిమపరచబడుతున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే దేవుడు పనిని చెయ్యాలి. పని చేస్తే దేవుడు మహిమపరుస్తాడు. పని చేయలేదనుకో దేవుడు మహిమపరచడు. అంటే దేవుడు గొప్ప కీర్తి రాదు. ఆ కీర్తిని ఎవరు తీసుకురావాలంటే క్రైస్తవులైన మనమే తీసుకురావాలి. ఆ కీర్తి రావాలంటే ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచాలంటే పని చెయ్యాలి అంటున్నాడు. ఇంకా అన్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. బ్రతకటం అయితే క్రీస్తు కొరకే, చావైతే లాభము. మనం చచ్చిపోవడం వల్ల మనకి లాభం అంటున్నాడు. మనం చచ్చిపోవడం వల్ల దేవునికి మహిమ కలిగిద్ది. ఏమంటే నిజంగా దేవుడికి మనం చనిపోవడం వల్ల మహిమ కలిగిద్ది అంటే ఒక భక్తుడి ద్వారాగా మహిమ కలిగింది. అక్కడ ఎక్కడంటే అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దాం. అపోస్తులుడైన కార్యములు 7వ అధ్యాయము 39వ వచనం. 7వ అధ్యాయం 39వ వచనంలో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కడ ఏం జరుగుతుందో. అపోస్తుల కార్యాలయము 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపాన్ని ఏదైతే ఉందో అది మోపమోకము
అని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించే. చూసారండి, దేవుణ్ణి ఏమని వేడుకున్నాడంటే వీళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. ఎవరిని? స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపడం వల్ల అక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని నేను చూస్తున్నట్టుగా చెబుతున్నాడు. కింద పై వచనంలో ఏమంటున్నాడంటే 56వ వచనంలో, ఆకాశము తెరవబడుటయు, చదువు 56వ వచనం, మనిషి కుమారుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పేద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి, అంటే బయటికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపారు. చూసారండి, అక్కడ దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు. ఇదిగో పరలోకం తెరవబడింది, పరలోకంలో తండ్రి ఉన్నాడు, తండ్రి పక్కన యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వంలో ఉన్నాడు అని చెప్పుతూ ఆయన గురించి సువార్త చేస్తున్నాడు. అంటే ఈ సువార్త చేస్తున్న సమయంలో మనుషులకు ఏమొస్తుంది? చావు కూడా వస్తుంది. అది ఎలాంటి చావు అంటే ఒకప్పుడు రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు, ఇప్పుడు కూడా అలానే చంపుతున్నారు క్రైస్తవులను. ఎందుకు చంపుతున్నారయ్యా క్రైస్తవులు అంటే ముందుగానే బైబిల్లో చెప్పబడింది, ప్రతి మనిషికి ఏమొస్తుంది? చావు వస్తుంది, శ్రమలు వస్తాయి. ఏమండి, క్రైస్తవులుగా మన చావు ద్వారాగా దేవుడు అక్కడ ఏం చేయబడుతున్నాడు? మహిమను పొందుకుంటున్నాడు. అంటే దేవునికి మహిమ రావాలంటే మన చావుతోనే మహిమ వస్తుందా? అవును. యేసు ప్రభువు కూడా చనిపోయి, సెలవులో చనిపోయి దేవుని మహిమపరిచిండు. ఆయన చనిపోవటం వల్లనే కదా అనేకులను నమ్మే అవకాశం వచ్చింది. అంటే ఆయన చనిపోవటం వల్లనే దేవునికి ఏమొచ్చింది? కీర్తి వచ్చింది, గొప్ప పేరు వస్తుంది. అంటే ప్రేమ దేవుని వల్ల దేవుని సేవలో, దేవుని పనిలో ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి, అలాగనే మరణం కూడా వస్తుంది. ఆ మరణం ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. ఏమంటే చాలామంది క్రైస్తవుల్ని చంపడం మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో కూడా ఒక ఎన్ని నెలలు అవుతుంది, సుమారుగా ఒక 2-3 నెలలు కావచ్చు, ఎవరిని చంపేశారంటే ప్రవీణ్ పగడాల గారిని. ఎందుకు అంటే క్రైస్తవుడైనందుకు శ్రమ, అది ఒక శ్రమ. ఎలాంటి శ్రమ అంటే వాళ్ళు ఎలా చంపారో మనకు తెలీదు, కానీ చంపటం అనేది జరుగుతుంది. అంటే క్రైస్తవుడైన ప్రతి మనిషి చనిపోతాడు అనేది యేసు ప్రభువు ముందుగానే చెప్పారు. ఒకసారి మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు, క్రైస్తవులకు శ్రమలే కాదు, శ్రమలతో పాటు మరణం కూడా సంభవించింది అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు మరణము అగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి. అంటే యేసు ప్రభువారికి ఒక మరణం రాబోతుంది. దేవుని సేవలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న ఆయనకి ఏం సంభవించబోతుందంటే మరణం సంభవించబోతుంది. అందుకని యేసు ప్రభువు బహు దుఃఖంలో నేను మునిగిపోతున్నట్టు. ఎందుకని దుఃఖం అంటే ఆయన భరించలేని మరణం అనమాట. ఆ మరణాన్ని ఆయన కాబట్టి తట్టుకున్నాడు, కానీ మనమైతే నిజంగా తట్టుకోలేము. ఆ సెలవు మరణాన్ని యేసు ప్రభువు కాబట్టి ఎక్కాడు ఆయన, కాబట్టి ఆ మరణాన్ని పొందుకోగలిగాడు. మనమైతే నిజంగా ప్రేమ దేవుని వలన ఆ మరణాన్ని పొందుకోలేము. కాబట్టి దేవుని పనిలో ఉన్న మనకి ఎలాంటి మరణమైనా సంభవించవచ్చు, అది ఏ రూపంలోనైనా వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఆ మరణం అనేది రాకముందు మనం ఏం చేయాలంటే దేవుడి పనిని సంపూర్తిగా భూమి మీద నెరవేర్చాలి. దేవుని పనిని నెరవేర్చి దేవునిని గొప్పగా మహిమపరచాలనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని
పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంత వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగుతాయి. ఇవి వేదనలు కంటే శ్రమలకు ప్రారంభం అనమాట. మనకి శ్రమలు వస్తున్నాయంటే ఇదిగో యేసుక్రీస్తు రాకడకి జరగబోతున్న సూచనలు చెబుతున్నాడు. చెబుతూ ఇంకేమంటున్నాడు, కింద పోయి అసలు మాట చదువుకుందాం మనం. 8వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు. చూసారండి, శ్రమల పాలు చేసి చంపేస్తారు. యేసుప్రభు ముందే చెప్పిండు, మిమ్మల్ని ఏం చేస్తారంటే నా పేరట మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. దేవుని నమ్ముకున్న మనల్ని చంపుతారని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి మనం ఆలోచించాలి. దేవుళ్ళకి వస్తే శ్రమలు పోగొట్టుకోవాలని వస్తున్నారు, కానీ దేవుళ్ళకి వస్తే శ్రమలు భరించాలని చాలామంది దేవుని దగ్గరికి రావట్లేదు. ఏమంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకున్న శ్రమలను, వాళ్ళకున్న సమస్యలను పోగొట్టడానికి వస్తున్నారు. కానీ దేవుడిలోకి వస్తే అసలైన శ్రమలు, అసలైన సమస్య అనేది ప్రారంభమైంది. ఎందుకంటే యేసుప్రభువు ముందే చెప్పిండు, మీరు నా నిమిత్తము శ్రమల పాలైపోతారు, నా నిమిత్తం మీరు చంపబడతారు అంటున్నాడు. నిజంగా చావు అనేది లాభం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు మనకి లాభం? చనిపోతే ఎందుకు లాభం? ఏమంటే లోకంలో చాలామంది చనిపోతున్నారు, వారికి లాభం లేదా అంటే భూమి మీద వాళ్ళకి నచ్చినట్టు బ్రతికిన వాళ్ళకి లాభం ఉండదు. కానీ యేసుక్రీస్తు కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి ఏం జరిగింది అంటే లాభం జరిగింది. ఎందుకు లాభం అంటే పరలోకాన్ని పొందుకుంటారు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. భూమి మీద మనం ఎంతగానో శ్రమ పడుతున్నాం కదా, దేవుని కొరకు కష్టపడుతున్నాం కనుక ఈ శ్రమలన్నిటిని పోగొట్టుకోవడానికి చావు అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చావు వల్ల మనకు వచ్చే శ్రమలన్నీ విడిపోతాయి అన్నమాట. చావు వల్ల ఏం విడిపోతాయి? శ్రమలు విడిపోతాయి, కష్టాలు విడిపోతాయి, బాధలు విడిపోతాయి, సమస్యలు విడిపోతాయి. ఈ విడిపోయిన తర్వాతకి మన యొక్క ఆత్మ ఏమైపోతుందంటే విశ్రాంతిలోనికి, ఆనందకరమైన లోకానికి వెళ్ళిపోద్ది. అంటే దేవుని నమ్ముకుంటే మనకి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. అంటే దేవునిలో శ్రమలు పడుతూ దేవుని కొరకు అనేకలను నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏమంటున్న అపోస్తలుడైన పౌలు గారు, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూసారా, దేవుని యొక్క ప్రేమ అంట మనకి వెల్లడిపరుచుతున్నాడు. వెల్లడిపరచడం అంటే ఆయన ప్రేమ మనకి తెలియజేస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారాగా ఉగ్రత నుండి రక్షించబడతాం అంట. చూసారా, యేసు ప్రభువారు మరణించి శిలువలో రక్తం కార్చడం వల్లనే మన పాపాలు తీసివేయబడ్డాయి. అంటే యేసు ప్రభువారు కూడా ఏం చేసిన భూమి మీద అంటే శ్రమ పడ్డాడు. యేసు ప్రభువారు ఏం చేశాడంటే ప్రాణాన్ని పెట్టాడు. ఆయన శ్రమ పడి ప్రాణాన్ని పెడితే మరి మనకి శ్రమలు లేవని చెప్పుకుంటున్నాం ఏంటి? మనకు కూడా శ్రమలు ఉన్నాయి, మనం కూడా ప్రాణాన్ని పెట్టాలి. మనం శ్రమ పడుకుంటూ ప్రాణాలు పెట్టకపోతే మనం పరలోకం పొందుకోం. మరి శ్రమ పడాలంటే ఏం చేయాలి? దేవుడి పనిని మనం ఏం చేయాలి? దేవుడి పనిని చెయ్యాలి. దేవుడి పని ద్వారా ప్రకటింపబడాలి. దేవుడి పని ద్వారా అనేకులు రక్షించబడాలి. అలా రక్షించుతున్న సమయంలోనే ఏమైంది, మన యొక్క శరీరం అక్కడ ఏమైపోయింది? కరిగిద్ది. ఏమండి, ఇప్పుడు మనం దేవుడి పని చేస్తున్నాం అనుకోండి, లేదా మన పని చేసినప్పుడు కూడా మన శరీరం నుంచి ఏం కారుతుంటుంది?
చెమటలు. అంటే ఆ చెమటలు ఏం చేస్తున్నాయి అంటే రక్తం ద్వారాగా కరుగుతున్నాయి. అంటే మన అవయవాలన్నీ పని చేస్తున్నాయి, దేవుని కొరకు శ్రమ పడుతున్నాయి. ఈ శ్రమ పడ్డప్పుడే అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. ఈ శ్రమ పడటం వల్లనే దేవుడికి గొప్ప కీర్తి వస్తుంది. ఈ శ్రమల ద్వారాగానే మనకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకనే దేవుడికి ఒక మాట అన్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడ ఏమంటున్నాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడ ఒక మాట చెబుతుండు. ఆయన అనగా యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణాన్ని పెట్టబద్దులమే. అంటే మన ప్రాణాన్ని కూడా మన సహోదరుల కొరకు పెట్టాలి. సహోదరుల కొరకు ఎలా పెట్టగలం మన ప్రాణాన్ని అంటే దేవుని సువార్త కొరకు కష్టపడుతున్న విషయం అది ప్రాణం పెట్టడం. అంతేగాని యేసుక్రీస్తులాగా సెలవెక్కి ప్రాణం పోగొట్టుకోవడం కాదు. దేవుని కొరకు మనం ఎన్నో శ్రమలు పడుతున్నాము. దేవుని కొరకు మన అవయవాలన్నీ అరుగుతున్నాయి. దేవుని కొరకు మన శరీరం అంతా నలగొట్టబడుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రాణం పెడుతున్నట్టు. అలా ప్రాణం ఎవరైతే పెడతారో ఏమంటే వాళ్ళే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని కొరకు శ్రమ పడలేదనుకో మన పరలోకం ఎలా వస్తుంది? ఏమండి, యేసు ప్రభువారు శ్రమ పడ్డాడు, ఆయన తర్వాతకి అపోస్తులు శ్రమ పడ్డారు, ఆ తర్వాతకి సంఘాలు ఎన్నో కూడా శ్రమలు పడ్డారు. మరి ఇప్పుడున్న క్రైస్తవులుగా మనం ఎంతవరకు శ్రమ పడగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని మహిమపరచగలుగుతున్నాం అంటే మనకి శ్రమలే లేకుండా పోతున్నాయి. అంటే దేవుని కొరకు మనం శ్రమ పడట్లేదు, దేవుని కొరకు మనం కష్టపడట్లేదు, దేవుని కొరకు మనం పని చేయట్లేదు. దేవుడు మనల్ని ఎంతగా ఆలోచించాడంటే నిజంగా మనం పుట్టక ముందే మనమంతా దేవుడి పని చెయ్యాలి అని ఆలోచించాడు ఆయన. అంటే ఆ పనుల ద్వారా శ్రమ పడుతున్నట్టు ఆ శ్రమల ద్వారా దేవునికి మహిమ చేకూర్చబడుతుంది. అంటే మన సహోదరుల మధ్య మనం ప్రాణం పెడుతున్నట్టే. ఎలాగంటే శ్రమలు పడుతున్నాం కదా, ఏమంటే కడపత్రాలు పంచుతున్నామంటే శ్రమ పడుతున్నావు, అక్కడ కూడా ప్రాణాన్ని పెడుతున్నావు. సువార్త చెబుతున్నావంటే అక్కడ కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పెడుతున్నట్టు. అంటే నీవు దేవుని కొరకు ఏదో ఒక రూపంలో కష్టపడుతున్నావంటే నీ ప్రాణాన్ని పెడుతున్నట్టే, నీ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నట్టే. ఇలా ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకే దేవుడు పరలోకాన్ని ప్రాప్తించుతాడు. కాబట్టి మరొక 2 మాటలు చూసుకొని మన ఈ సమయంలో ముగించుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12:19. రోమిలకు రాసిన పత్రిక 12:19 ఒకసారి ఆ మాటను చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకో. 12:19. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని యొక్క ఉగ్రతకు చోటివ్వడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును ప్రభు చెప్పుచున్నాడు రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే, చూసారండి, ఆకలి కొంటే భోజనాన్ని పెట్టమంటుంది. అంటే శత్రువులుగా మనం వాళ్ళతో పోరాటం కాదు, వాళ్ళతో ఫైట్ చేయడం కాదు, వాళ్ళకి మనం భోజనం పెట్టి వాళ్ళ యొక్క మనసుని మనం ఏం చేస్తున్నాము? మారుస్తున్నాం, గెలుచుకుంటున్నాం. అంటే ఇక్కడ పగ మీరు తీర్చుకోవద్దు, పగని నాకు అప్పగించండి, నేను అతని సంగతి నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రేమతో అతనిని మార్చినవనుకో, మారితే అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు. అంటే అతని యొక్క ప్రేమను నువ్వేం చేస్తున్నావు? గెలుచుకుంటున్నావు. అక్కడ కూడా నువ్వు శ్రమ పడుతున్నట్టే. ఏమంటే ఒక శత్రువును ప్రేమించాలంటే ఎంత కష్టం, ఒక పగవాడిని ప్రేమించాలంటే ఎంత కష్టమైతే కానీ ప్రేమించడం, అసలు మాట్లాడడం కూడా ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళే అసలు మాట్లాడరు. ఎవరితో అంటే ఇప్పుడు ఒక సపోజ్గా ఒక పక్కింటి వాడితో గొడవ అయింది అనుకోండి, క్రైస్తవులు అయిన వాళ్ళకి అవతల ఆమె క్రైస్తవుడే, యువతల అయినా క్రైస్తవుడే, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న మరి
డిస్అండర్స్టాండింగ్ లేకుండా, అంటే ఏదో చిన్న విషయంలో గొడవ వచ్చి ఇద్దరు తిట్టుకున్నారనుకోండి, ఇతడు ఆయన ముఖం చూడు, ఆమె ఈయన ముఖం చూడరు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో మాటలు ఉండవు. అంటే ఎప్పుడు కలిసినా కానీ వీళ్ళేమనుకుంటే ఆమె ఎప్పుడు నాశనం అయిపోతుందని ఆమె అనుకుంటుంది, ఏమనుకుంటుంది ఆమె ఎప్పుడు సదరం అయిపోతుందని వీళ్ళు అంతే అనుకుంటుంది. అంతేగాని ఆమె మాట్లాడకపోయినా నేనైనా మాట్లాడాలి, మాట్లాడి ఆమెను మార్చి మంచి దేవుని యొక్క మార్గంలో ఇంకా నడిపించాలనే ఆలోచన ఉంటుందంటే ఉండదు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల క్రైస్తవులైన మనకి ఆ విషయంలో కూడా మనం ఏం చేయాలంటే శ్రమ పడుతున్నట్టే. ఒక వ్యక్తిని, ఒక శత్రువుని లేదా ఒక పగవాడిని మార్చడంలో కూడా మనం పడుతున్న ప్రయత్నం ఏంటంటే అది కూడా శ్రమే. నిజంగా శత్రువులైన వారిని ప్రేమించి వాళ్ళకి భోజనం పెడితే నిజంగా నాకు కూడా తెలుసా, వీడు నేను ఎన్ని తిట్టినా కానీ, నేను ఎన్ని మాటలు అన్నా కానీ, వీడిని కొట్టినా కానీ, వీడైనా కానీ ప్రేమతో నన్ను నిజంగా పలకరిస్తున్నాడు, ప్రేమతో నేను ఏది అడిగినా ఇస్తున్నాడంటే నిజంగా వీడిని నమ్ముకున్న దేవుడు గొప్పవాడని వాడి మనసు కరిగిపోయి చిన్నంగా దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడతాడు. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నట్టు, దేవుని మహిమపరుచుతున్నట్టు, దేవుడి పనిని చేస్తున్నట్టు. ఆ విధంగా కూడా దేవుడి పనిని చేస్తున్నట్టే. అంటే దేవుడి పనిని ఎన్ని విధాలుగానే మనం చేయొచ్చు అనే ఆలోచన మనం నిజంగా బైబిల్ ద్వారాగా మనకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొంత స్తోత్రాలు తండ్రి. నిజంగానైనా మీ కొరకు ఎంతగానో శ్రమ పడాలి, కష్టపడాలి, ఆ శ్రమల ద్వారా మీకు మహిమ పొందుకుంటారని, మా మరణం ద్వారా మీకు మహిమ వస్తుందన్న విషయాన్ని నీ పిల్లలు కొన్ని మాటలు తెలియజేశాను. నిజంగా తండ్రి, ఇలాంటి మాటలు లేక ఎంతోమందినైనా మీ పని కొరకు మరి శ్రమ పడలేకపోతున్నారు, కష్టపడలేకపోతున్నారు. నా తండ్రి, మరి దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, బాధలు పోతాయని ఎంతోమంది అబద్ధపు మాటలు చెప్పి మరి నాయన మరి నీలోనికి నడిపిస్తున్నారు. కానీ నేను మాత్రం తండ్రి, దేవుని నమ్ముకుంటే ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ కష్టాల ద్వారా, బాధల ద్వారా దేవుడు మహిమపరుచుతాడనే విషయాన్ని నీ పిల్లలకు తెలియజేశాను. వచ్చిన పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి, అలాగే నా తండ్రి, మరి మరొక వారం నాయన, మరొక ఆదివారం నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి, సంతోషాన్ని ఆయన కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడికి మంచి ఆరోగ్యమును, ఆయుష్ని ప్రసాదించండి. నీ కుమారుడికి జరగబోతున్న ఆపరేషన్ విషయంలో మీరే తోడుగుండి నడిపించండి. అలాగే తండ్రి, ఖమ్మం పట్టణంలో 5 రోజులు జరగబోతున్న ఆ సువార్త సభలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించండి తండ్రి. మరి అక్కడికి వస్తున్న ప్రతి ఒక్క సేవకుడును, ప్రతి ఒక్క కుమారుని జ్ఞాపకం చేసుకోమని నిన్ను వేడుకుంటున్నాను. అలాగే సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని పేరు పేరున నా తండ్రి, ఎవరైతే ఇంకా నీ పిల్లలు రాలేకపోయారు వారు కూడా జ్ఞాపకం చేసుకుని మరొక వారం వచ్చేటకు సహాయం తెచ్చండి. అలాగే నా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, యావత ప్రపంచ ప్రజలు, రాజులు, నాయకులు, మంత్రుల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ చెరుమార్ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా తండ్రి, మరి నీ కుమారుడు సుధాకర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమంతా నా తండ్రి నీ పనిని జరిగించుటకు సహాయం తెచ్చండి. మరి నా తండ్రి, ఈ నెలలో నాయన మరి సెమినార్ పెట్టాలని అనుకున్నాము తండ్రి. నీ చిత్తమైతే జరిగించి అనేకులను నీ వైపు మార్చగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తును మనం అడుగుతున్నాం తండ్రి. ఆమె పరలోకమున్న తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకి నీ సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమె.